మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలే అండి. మీకు తెలియని పదాలతో కష్టపడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు. ప్రపంచంలో సులభమైనది ఇంగ్లీష్ నేర్చుకోవడం. నెక్స్ట్ వెళ్దామండి. ప్రపంచంలో సులభమైనది ఇంగ్లీష్ నేర్చుకోవడం నిజమేనండి. నాకు తెలిసి ప్రపంచంలో సులభమైనది అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం. కష్టమైనది ఏంటో తెలుసా అండి? తెలుగు నేర్చుకోవడం. అదేంటి మీకు ఆశ్చర్యంగా ఉందా? తెలుగు మాకు బాగా వచ్చు, ఇంగ్లీష్ రావట్లేదు. మీరేమో ఇంగ్లీషు చాలా సులభంగా నేర్చుకోవచ్చు అంటున్నారు. ఎలా అనేది కొన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్దండి. తెలుగు మనం ఎంత కష్టపడి నేర్చుకున్నాము అనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ కదా అండి. ఈ క్రింది వాక్యాలు బాగా గమనించండి. తెలుగులో ఏమున్నాయండి? నేను తిన్నాను, మేము తిన్నాము, మీరు తిన్నారు, అతను తిన్నాడు, ఆమె తిన్నది, వారు తిన్నారు. తెలుగులో నేను తిన్నాను అంటే ఇంగ్లీష్లో ఐ ఎయిట్, మేము తిన్నామంటే వి ఎయిట్. ఈ విధంగా అన్నిటికీ ఏటు ఎయిట్ అనే వచ్చింది. చూసారు కదా, ఏటీఈ ఎయిట్. కానీ తెలుగులో చూడండి, తిన్నాను అన్నప్పుడు చివరిలో నువ్వు వచ్చింది, మేము అన్నప్పుడు తిన్నాము ము వచ్చింది, మీరు అన్నప్పుడు రు వచ్చింది, అతను అన్నప్పుడు డు వచ్చింది, ఆమె అన్నప్పుడు ది వచ్చింది, వారు అన్నప్పుడు రు వచ్చింది. అదే మనం చెప్పేటప్పుడు నేను తిన్నాను అనకుండా నేను తిన్నాము అన్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా అసలు అలా రాదు మన నోట్లో నుంచి. నేను తిన్నాము రాదు. మళ్ళీ ఇంకో భాష నేర్చుకునేటప్పుడు వేరే వాళ్ళు తెలుగు నేర్చుకునేటప్పుడు ఎంత కష్టపడి నేర్చుకోవాలి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను అన్నప్పుడు నువ్వు వాడాలా, మేము ఉన్నప్పుడు ము వాడాలా, మీరు అన్నప్పుడు రు వాడాలా, అతను అన్నప్పుడు డు వాడాలా. తిన్నాడు అంటే ఒక ఇంగ్లీష్ వాడే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలో చూడండి. వేరే ఇంగ్లీష్ వ్యక్తే కాదు, ఇంకొక లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు తెలుగు నేర్చుకోండి, ఎంత కష్టమో ఆలోచించండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమా అండి? ఆ టెక్నిక్స్, ఆ రూల్స్ తెలుసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం ఐ యు ఈ షీ దే మీకు తెలిసింది, వాటి పక్కన ఎయిట్, అన్నిటికీ ఎయిటే. ఇదే కాదు, మరో ఎగ్జాంపుల్ కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఈ క్రింది వాక్యాలను బాగా గమనించండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? తెలుగులో 6 ఉన్నాయి. నేను తింటున్నాను, మేము తింటున్నాము, మీరు తింటున్నారు, అతను తింటున్నాడు, ఆమె తింటున్నది, వారు తింటున్నారు. వీటికి తెలుగులో ఏమొచ్చిందండి? చివరిలో ను, ము, రు, డు, ది, రు. నేను తింటున్నాను అన్నప్పుడు నువ్వు వచ్చింది, మేము తింటున్నాము అన్నప్పుడు ము వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చూడండి, ఐ యు ఈ షీ దే గమనిస్తే ఐ అన్నప్పుడు మటుకు చివరిలో మటుకు అన్నిటికీ ఈటింగ్ అన్నిటికీ ఈటింగ్ వచ్చింది. కానీ తెలుగులో చెప్పేటప్పుడు మటుకు నేను అన్నప్పుడు తింటున్నాను, మేము అన్నప్పుడు తింటున్నాము. తేడా గమనించండి. ఇక్కడ మటుకు రూల్స్ కొంచెం ఈ అన్నప్పుడు ఈజ్ వాడమన్నాడు, షీ అన్నప్పుడు ఈజ్ వాడమన్నాడు, దే అన్నప్పుడు ఆర్ వాడమన్నాడు. ఆ రూల్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు అలా చూసినా కూడా చూడండి, ఐ అన్నప్పుడు యామన్నా, యు అన్నప్పుడు ఆర్ వాడమన్నాం, హీ షీ అన్నప్పుడు ఈజ్ వాడమన్నాం, దే అన్నప్పుడు ఆర్. అంటే అదే తెలుగులో అయితే నేను అన్నప్పుడు చివరిలో నువ్వు వస్తుంది, మేము అన్నప్పుడు ము వస్తుంది, మీరు అన్నప్పుడు రు వస్తుంది. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభమా, ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకోవడం సులభమా? ఎంత కష్టమో చూసారా ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకోవాలంటే. సరే, అంటే ఇక్కడ మేము డిఫరెంట్ టెక్నిక్స్తో మీకు మేము ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఆ టెక్నిక్స్ మటుకు అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకొని మాట్లాడుతుంటే భాష వస్తుందండి. అదే పెద్ద కష్టమేం కాదు. సరే, నెక్స్ట్ పే కదండి. ఇప్పుడు చెప్పండి, తెలుగు కష్టమా ఇంగ్లీష్ కష్టమా? ఖచ్చితంగా మీరంతా తెలుగు కష్టమే అంటారు 100%. చూసారు కదా, అలాంటి తెలుగు మీకు నేర్చుకున్నారు, వచ్చు. సో ఇంగ్లీషు
కొంచెం కష్టపడితే తప్పకుండా నేర్చుకుంటారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.